వెల్కమ్ టు జేపీ న్యూస్. ది గూడూరు 24 సొసైటీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం గూడూరు పట్టణంలోని స్థానిక 24 సొసైటీ కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ది గూడూరు 24 సొసైటీ చైర్మన్ గా అల్లూరు కర్ణాకర్ రెడ్డి, డైరెక్టర్లుగా బచ్చల రవీంద్రారెడ్డి, దువ్వూరు రవీంద్రారెడ్డిలు నామినేట్ కావడం జరిగింది. 24 సొసైటీ చైర్మన్ అల్లూరు కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ, నిస్వార్థంతో రాజకీయాలను పక్కన పెట్టి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం ద్వారా రైతు పొందవలసినటువంటి నిష్పక్షపాతంగా అందరికీ అందేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్, నేలవల్లి భాస్కర్ రెడ్డి, పట్టణ రూరల్ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, కొండూరు వెంకటేశ్వరరాజు, తిరుపతి పార్లమెంటరీ కార్యదర్శి బిల్లు చెంచురామయ్య, క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు తాతపూడి ఇజ్రాయిల్, అరికట్ల మస్తాన్నాయుడు, అబ్దుల్ రహీం, తిరుపతి పార్లమెంటరీ మహిళా కార్యదర్శి మట్టం శ్రావణిరెడ్డి, అయ్యవారిపాలెం గ్రామం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బచ్చల రాజేష్ రెడ్డి, రావూరి సురేంద్ర, ఏసుపాక పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఇస్తే ఒక చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు కట్టించి ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ 1,300 పోతే ఎంత డబ్బులు పెరిగిందో ప్రతి పేదవాడు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. గూడూరు 24 సొసైటీ కమిటీ నూతన ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఈరోజు 24 సొసైటీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి కర్ణాకరణ గారికి, కమిటీ సభ్యులు రవీంద్రన్న గారికి, అదేవిధంగా బత్తల రవీంద్రన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా మన పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీరన్న గారికి, మండల పార్టీ అధ్యక్షులు రాజన్న గారికి, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా కార్యనిర్వహణ కార్యదర్శి శీలం కిరణ్ గారికి, వేదిక తెలిసిన కూటమి నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన మండల, పట్టణ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక మనకు సొసైటీ, పెద్ద సొసైటీ, పట్టణం, అదేవిధంగా రూరల్, మండలం అంతా కలిపి కూడా సొసైటీ కింద వస్తుంది. కాబట్టి పెద్ద సొసైటీకి మన ఎమ్మెల్యే గారు మంచిగా ఆలోచించి గౌరవంగా ఈరోజు చెన్నూరుకి ఒక అరుదైన గౌరవాన్ని ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి చెన్నూరు గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన కమిటీలో ఎన్నికైనటువంటి అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి కర్ణాకరణ కానీ, అదేవిధంగా ఇద్దరు రవీంద్రన్నలు కానీ, ముగ్గురు కూడా మన సొసైటీ కింద ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సదుపాయాన్ని కూడా అందించి మరొకసారి మన ఎమ్మెల్యే గారి గౌరవాన్ని ఇంకా రెట్టింపు చేసే విధంగా వాళ్ళు చేసే పని చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గ శాసనసభ్యులు మా సోదరులు పాసం సునీల్ కుమార్ గారికి, తదితర వేదికను అలంకరించిన పెద్దలకి, సహకార సంఘ నా సహచరులుగా ఎన్నికైనటువంటి కర్ణాకరణ గారికి, రవీంద్రన్న గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతులకి, మిత్రులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సహకార సంఘాలు అనేటివి భారత సహచరుడు నరేంద్ర రెడ్డి మిత్రుడు డి రవీంద్రెడ్డి గారి ప్లస్ అన్న నరేంద్ర రెడ్డి గారు సహకారంతో నేను
ముగ్గురం కలిసి ఈ సొసైటీలో గతంలో ఎట్లాంటి లోటుపాట్లు ఉన్నాయో అది వేరే విషయం తీసేస్తాం. ఇక్కడ నుంచి అయితే ఇటువంటి పొరపాట్లు జరగకుండా ప్రతి పేద రైతుకి రుణ సదుపాయం కల్పిస్తుంది. చాలా వరకు సగం మంది సభ్యులకి కేవైసీ చేసుకోకుండా ఉన్నారు. నేను ప్రతి గ్రామంలో అందరినీ మా నాయకుల ద్వారా లిస్ట్ అవుట్ చేసి అందరికీ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ కేసు చేయించి వాళ్ళకి ప్రతి ఒక్కరికి రుణ సదుపాయం ఖచ్చితంగా కల్పిస్తాము. మేము ముగ్గురు కలిసి ఒకే మాట చేరే అందరికీ ఎరువులైతే నేను సబ్సిడీ ద్వారా ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కష్టపడి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారి ద్వారా ప్రతి ఒక్క పని ఆయన పూర్తి సహాయ సహకారంతో రైతులందరికీ మేము కష్టపడి పని చేస్తాం. ఈ సొసైటీ ఇంచుమించుగా 28 కోట్ల టర్న్ ఓవర్ ఉంది. 1,30,00,000 నుంచి ఆదాయంలో గడుస్తుంది. దీన్ని ఇంకా పెంపొందించేదానికి తీసుకోగలం. పథకం ఏమంటే కొంత సొసైటీ అంటే కొంచెం భయం అనేది ఉంది. ఈ ఇంట్రెస్ట్ సరిగా అవగాహన కాక అది వీళ్ళు చెప్పక మాన్యువల్ సిస్టమ్ ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు అయితే జరుగున్నాయి. దాంట్లో నేను ఒక బాధ్యతనే, నేను కూడా కొంచెం పోరాటం చేశాను వీళ్ళతో. కానీ ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఎలాంటి అవకతవలు జరగవు. పొలం ఉన్న రైతుకే వస్తుంది. పాతలాగా ఆ నెంబర్లు ఈ నెంబర్లు వేసి చేసేదానికి అవకాశం ఉండదు. ఇటువంటి పొరపాట్లు లేకుండా రైతులందరికీ పార్టీ పరంగా కాకుండా ప్రతి పేద రైతుకి ఏవైతే అందరికీ రుణ సత్తాయి కల్పించి సబ్సిడీ ఎరువులు ఎమ్మెల్యే గారి సహకారంతో పోరాడి అందరికీ అందుబాటులో పెడతామని, ఇంకా దీనికి సంబంధించి ఏవైతే రావాల్సి ఉంటాయో అట్లయితే నేను విచారించి తీసుకుని ఎమ్మెల్యే సహకారం పూర్తిగా మంచి ఉద్దేశంతో పనిచేసి అందరికీ ఉపయోగపడుతున్నాను.